శిశువులను విక్రయిస్తున్నటువంటి ముఠాని సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది చిన్నారులను కూడా శిశు సంక్షేమ శాఖ అధికారులకు కూడా అప్పగించడం జరిగింది. మనతో మాట్లాడడానికి సూర్యాపేట శిశు సంక్షేమ శాఖ అధికారి ఉన్నారు. చెప్పండి, మొత్తం ఎంతమందిని మీకు అప్పగించడం జరిగింది? ఇంకా ఇప్పుడు అప్పగిస్తారండి. ఇప్పుడు సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళని. ప్రొడ్యూస్ చేసిన తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మేము వాళ్ళని తీసుకెళ్ళి శిశుగృహాల్లో పెడతాం. నల్గొండలో శిశుగృహ ఉంది కదా, అక్కడ పెడతాం అన్నమాట. అక్కడ మా సంరక్షణలో ఉంటుంది. ఎన్ని ఇయర్స్ వాళ్ళు, వీళ్ళు ఎంత ఏజ్ వాళ్ళు ఉన్నారు? అంతా 2 years లోపు, 1 year లోపు, 6 months, 7 months, 9 months అట్లా ఉన్నారు. మొత్తం 10 మంది కూడా. మళ్ళీ వీళ్ళు లీగల్గా మీకు తీసుకోవడానికి ఇట్లా వీళ్ళని అందరినీ మళ్ళీ పూల్లో పెడతారు. అడాప్షన్ పూల్లో పెడతారు. అడాప్షన్లో పూల్లో పెడితే మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలి. చేసుకుంటే ఆ పిల్లలే ఇస్తారని గ్యారంటీ అయితే లేదు. వాళ్ళకి లైన్లో ఎవరు వస్తే వాళ్ళు ఇస్తారు. వాళ్ళ ఏజ్ ప్రకారము, వాళ్ళ వయసు ప్రకారం ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు, మ్యాచింగ్ చేస్తారు, అట్లా ఇస్తారు. అంతేగాని నా పిల్ల నేను పెంచుకున్నా మొన్న నాకు ఆమె కావాలి అంటే ఇవ్వరు. అట్లా ఇవ్వడం. నెక్స్ట్ ఏం జరుగుతుంది, మేమైతే అడాప్షన్ పూల్లో పెడతాం. నెక్స్ట్ అట్లా. ఎలా ఉంది మేడం పిల్లల హెల్త్ కండిషన్? ఇట్లా చూశారు కదా, చిన్న బాగున్నారు. అందరు బాగానే ఉన్నారు పిల్లలు. అంటే డే 1 నుంచా? డే 1 పాపలా? డే 1 పాపలు ఎవరు లేరు. మంత్స్ పాపలే ఉన్నారు. 6 months, 7 months, 9 months అట్లా. మొత్తం 10 మంది. 10 మంది నల్గొండ శిశు పంపిస్తాం. నల్గొండ శిశుగృహలో భద్రపరుస్తాం వాళ్ళని. తర్వాత అడాప్షన్ పూల్లో పెడతారు. ఇంకా వాళ్ళు అడాప్షన్కి వెళ్తారు నెక్స్ట్ లీగల్గా. రైట్, చూడొచ్చు. మొత్తం మీద శిశు సంక్షేమ శాఖ అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం పోలీసులు మొత్తం 10 మందిని అయితే అప్పగించడం జరిగింది. వారిని నల్గొండ శిశుగృహకు తరలిస్తున్నారు. ఆ తరలించిన తర్వాత వారిని కూడా అడాప్షన్ కింద పెడతాం. కానీ వీరు లీగల్గా ఇప్పుడు తమ పిల్లలు కావాలన్నా కానీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఈ పిల్లలే వస్తారన్నటువంటి ఆ గ్యారంటీ లేదని కూడా శిశు సంక్షేమ శాఖ అధికారి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.